ఇప్పుడు ఈ మధ్యలో కొంతమంది కొత్త క్యారెక్టర్స్ పాప్ అయ్యారు. ప్రీతి అనే ఒక అమ్మాయి, ఉదయ్ అనే ఒక వ్యక్తి, వీళ్ళందరూ లావణ్యతో పరిచయం ఉన్నట్టు, లావణ్య బలవంతంగా వాళ్ళకి డ్రగ్స్ ఇచ్చినట్టు ప్రీతి అనే అమ్మాయి మొన్న వచ్చేసాను రీహాబ్ కూడా వెళ్ళొచ్చిందిట. సో రీహాబ్కి వెళ్ళి రావడం అన్నది ఇట్ పొజిషన్స్ హర్ ఇన్ ద స్టాన్స్ ఆఫ్ అ విక్టిమ్, బికాస్ డ్రగ్స్ బలవంతంగా ఇచ్చి తను అడిక్ట్ అయిపోయి దాని బారి నుంచి బయటకు వచ్చింది. తను షీఈస్ మేకింగ్ అ లాట్ ఆఫ్ అలిగేషన్స్ ఆన్ లావణ్య. Yeah. See, I'm not very, I didn't follow Preeti, that character very well. But ఇక్కడ పాయింట్ బలవంతంగా ఇవ్వటం అంటే, ఇప్పుడు చాలాసార్లు మనం కూర్చుని అసలు డ్రింక్ ఎలా పర్లేదురా అని ఒక పియర్ ప్రెషర్ తేయటానికి, లేకపోతే కట్టేసి గొంతు ఏంటది నోరు తెరిపించేసి లోపలికి కూర్చో అంటే ఐ డోంట్ నో ద నేచర్ ఆఫ్ వాట్ ఇట్ మీన్స్ బలవంతంగా ఇవ్వటం అనేది. నోట్లో పెట్టేశారు. అది అమ్మాయి అలా ఎలిగేషన్ చేసిందా లేదా నాకు తెలియదు, ఎవరు ప్రీతి అనే అమ్మాయి చేసి కాదు. బలవంతంగా ఎటువంటి ఈ ప్రాసెస్ ఏంటి? బలవంతం అంటే నోరు తెరు ఒకసారి అని చెప్పి పెట్టాడు, చెప్పిందా? ఓకే. సో అప్పుడు ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒక్కరిని ఎందుకు ఆనందం పొందాలి, అందరూ పొందాలి అని ఒక ఉదార స్వభావం ఉండొచ్చు, స్వభావం అవ్వచ్చు. లేదా అంటే అది ఐ థింక్ దట్స్ ఎ వెరీ ఒక అంటే వాళ్ళిద్దరికీ ఉన్న రిలేషన్షిప్, వాళ్ళిద్దరికీ ఉన్న ఎంత క్లోజ్ అనే దాని మీద ఉంటుంది. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ ఇర్రిలవెంట్ టు ద పాయింట్. ఇర్రెలవెంట్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆ అమ్మాయికి డ్రగ్స్తో నేపథ్యం సంబంధం ఉంది, ఆ అమ్మాయికి ఇలాంటి క్రిమినల్ ఇది ఉంది అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నాలు ఒకవైపు సడన్గా కొత్త క్యారెక్టర్ రావడం. ఇప్పుడు ఈ బేసిస్లో మీడియాలో చెప్పడానికని ప్రీతి యాక్చువల్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ఉంది కదా, మాతో బలవంతంగా డ్రగ్స్ కన్జ్యూమ్ చేయించింది అనే పోలీస్ కంప్లైంట్ అయితే నాకు తెలిసి పెట్టలేదు. అంటే పెట్టడానికి వెళితే పోలీసులు కూడా సహకరించలేదట. దట్ ఈస్ ఐ డౌట్. ఒక అమ్మాయి వెళ్ళి డ్రగ్స్ లాంటి విషయంలో పోలీస్ కంప్లైంట్ వేస్తే పోలీసులు పెట్టకపోవడం అని జరిగే పని లేదు. నువ్వు ఎందుకు మంచి బట్టలు వేసుకోలేదని కూడా నిన్న ఇంకొక విక్టిమ్కి చెప్పారట. ఇలాగా మంచి బట్టలు వేసుకుని రామ్మా ఇదేనా, పోలీస్ స్టేషన్లో అక్కడ డీసీపీ గారు. అంటే ఓవరాల్గా వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డ్రైవ్ ఎట్ ఈస్ డ్రగ్స్తో సంబంధం ఉంది అని కొంతమంది క్యారెక్టర్స్ పాప్ అవుతున్నారు వైపు. శేఖర్ భాష కూడా ఇలాంటి వ్యక్తులతో మొన్న ఐ డ్రీమ్ స్టూడియోస్కే వచ్చారు, ఇంకా పలు స్టూడియోస్ కూడా వెళ్ళారు. వెళ్తే వీళ్ళ పాత బాయ్ ఫ్రెండ్స్ ఎవరెవరితో వీళ్ళ మదర్స్కి వీళ్ళ ఫ్యామిలీస్కి లింకులు ఉన్నాయని చెప్పి లావణ్య మరొక వైపు ఒక కొత్త ట్రాక్ ఆఫ్ ఎవిడెన్సెస్ ట్రైల్ మొదలుపెట్టారు. అది మీడియాకి స్వచ్ఛందంగా ఉదార స్వభావంతో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో దీన్ని మీరు ఎలా చూస్తారంటే, మీరు టాప్ యాంగిల్ వ్యూలో చూస్తారు కాబట్టి జూమ్ అవుట్లో చూస్తే వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? ఇప్పుడు ఒక రేషనల్ ఆస్పెక్ట్లో అన్నది అప్పుడు మీ టాప్ యాంగిల్లో చూడొచ్చు. ఇక్కడ అసలు రేషనాలిటీ ఉన్నట్టే నాకు కనపట్లేదు. నాకు ఒక విధంగా చూస్తే ఇప్పుడు అమ్మాయి ఆడియో రికార్డింగ్స్, అమ్మాయి యూజ్ చేసే లాంగ్వేజ్ అది చూస్తే అసలు ఇలాంటి అమ్మాయితో ఎవరన్నా అన్ని సంవత్సరాలు ఉండగలిగాడంటే అక్కడ కూడా ఇది ఇష్యూ ఉంది, ఒక సమ్ కైండ్ ఆఫ్ సైకలాజికల్ డెఫిషియన్సీ అన్నంత ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే రాష్ట్రం కూడా చాలా ఉండొచ్చు. దట్ ఐ డోంట్ వాంట్ బి జడ్జ్మెంటల్ అబౌట్ దట్. అంటే అంటే రిలేషన్షిప్ అనేది మ్యారేజ్ అంటే పెళ్ళి అయిపోయింది కానీ ఇంకా చచ్చినట్టు ఉండదాం ఏం చేస్తాం అని కాంప్రమైజ్ అయ్యే ఆస్పెక్ట్లోని మీరు ఉట్టి లివ్ ఇన్ రిలేషన్షిప్ లేకపోతే పెళ్ళి అవ్వకుండా ఉన్నప్పుడు అలాంటి వ్యక్తితోటి ఉండగలగటం అది ఎలాగ సాధ్యం అనేది ఐఎమ్ జస్ట్ వండరింగ్ అలౌడ్ అంతే. సో ఇప్పుడు దాన్ని బట్టి అతని తప్పు లేకపోతే అతని క్రాక్ అని అంటలేదు నేను, బట్ ఆల్మోస్ట్ ఇట్ మేడ్ మీ ఫీల్ అంటే ఇలాంటి మనిషితో ఎలా కలిసి ఇలాంటి మనిషితో ఉండాలంటే మీ అక్కడ కూడా ఏదో రాంగ్ ఉన్నారు. అండ్ సో నన్ ఆఫ్ దెమ్ సీమ్ నార్మల్ పీపుల్ ఇందులో ఇన్వాల్వ్ అయినా. అంటే ఒక్కొక్క పేరు నేను తీయట్లేదు, ఆల్ ఆఫ్ దెమ్ సీమ్ టు హ్యావ్ బ్యాక్ స్టోరీస్ interlinked to something and X and Y. It is like a maze. It is a maze actually. సో అలాంటి దాన్ని రేషనల్గా మాట్లాడటం అనేది అసలు మీనింగ్ లేదు. ఎందుకంటే అన్ని జోన్స్లో మినీ స్టోరీస్ ఉన్నాయి. అసలు ప్రీతికి అమ్మాయికి ఎప్పుడుని మధ్యలో లావణ్య అనే మనిషి మస్తాన్ సాయి అనే వ్యక్తిపై రేప్ కేసు కూడా పెట్టింది. కరెక్ట్. సో అంటే ఒకటే మనకి హెడ్లైన్స్ చూసుకుంటే ఆవిడ పరిస్థితిలో డిఫెన్సో మరి ఏమిటో ఈవిడ చాలామంది డేటా ఆవిడ దగ్గర ఉంటుంది ఫోటోగ్రాఫ్స్తో పాటు. చివరికి అరెస్ట్ చేయబోయే పోలీసులది కూడా అదే అడిగాం మేము, హౌ డిడ్ యూ మేనేజ్ టు క్లిక్ అ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద గై ట్రైంగ్ టు అరెస్ట్ యూ. నేను ఇలా పెట్టుకున్నాను వాళ్ళకి తెలియదని చెప్పి. సో ఆబ్వియస్లీ అది ఒక షార్ప్ రేస్. నేను అదే చెప్తున్నాను, దట్ ఈస్ వాట్ ఈస్ ఇండికేటింగ్ దట్ షీస్ గాట్ అ క్రిమినల్ మైండ్ అంటున్నాను.
దట్ ఈస్ వాట్. ఎందుకంటే మామూలు ప్రజలు అలా తట్టను కూడా తట్టదు. దే విల్ జస్ట్ గెట్ సర్ప్రైజ్ దట్ ఎవరినో వచ్చారని. జరుగుతున్నప్పుడు యువర్ మైండ్ ఈస్ ప్యారలల్లీ థింకింగ్ ఆఫ్ టు షూట్ ఏ వీడియో ఆర్ రికార్డ్ అన్ ఆడియో అనేది యు ఆర్ కాన్స్టెంట్లీ ఇన్ దట్ జోన్ ఆఫ్ థింకింగ్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎ క్రిమినల్ మైండ్. యా. Under political pressure or under top officials' pressure, is it possible to take any civilian and keep them in jail for 43 days? No. They can never do that to women, especially involved with drugs. Drugs related cases లో ఇలాంటిది ఒక టాప్ అఫీషియల్ ప్రమేయంతో చేస్తాను మాత్రం నేను బిలీవ్ చేయను. ఇట్స్ ఇంపాసిబుల్ ద పోలీస్ క్యాన్ బి. ఇప్పుడు పోలీస్ కూడా హ్యూమన్ బీయింగ్సే. ఎస్, ఇట్ క్యాన్ హ్యాపెన్ ఇన్ ద కాంటెక్స్ట్. బట్ మీరు ఎంతవరకు చేయగలుగుతారో అరెస్ట్ వరకు చేయగలుగుతారు. రైట్. యూ కాంట్ ఈవెన్ పుట్ రిమాండ్ ఆన్ దట్. మీకు అందుకనే మీ ప్రాసెస్లో ఇన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ తర్వాతే అలాంటిది వస్తుంది. వీళ్ళందరినీ మేనేజ్ చేయాలంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉండాలో ఒకటి. ఆ వ్యక్తి ఎందుకు చేస్తాడు అసలు? How does it make a difference to the police? Yeah, to the police or even the people concerned. Correct. ఇప్పుడు అమ్మాయిని వదిలించుకోవాలంటే వదిలించుకుంటారు. డ్రగ్స్ కేసులో ఇరికిచ్చి 43 days రిమాండ్లో పెట్టడం అనేది రిడిక్యులస్ పాయింట్ అది. ఇందులో ఇన్నేళ్ళు డ్రగ్స్ కేసులో లేకపోతే డ్రగ్స్తో లింక్స్ ఉన్నాయి అనే మనిషితో రాజ్ తరుణ్ సహజీవనం చేసినప్పుడు అతను కూడా కొద్దో గొప్ప ఉండుంటాయా, అతను తెలియకుండా ఇది అవుతుందా అని మధ్యలో వచ్చే కొంతమంది సో కాల్డ్ అంటే అనలిస్ట్ కావచ్చు, వాళ్ళు లావణ్య బిహాఫ్ మీద ప్రశ్నిస్తున్నారు. See, that is not, I mean, I don't know about that. ఎందుకంటే చాలామంది పక్కన వాళ్ళు తీసుకురాళ్ళు. అదే పర్సనల్ సెన్సిబిలిటీయా లేకపోతే టేస్టా లేకపోతే వాట్ దే థింక్ అబౌట్ ఇట్. సో ఐ థింక్ just because I am moving with some person who takes drugs, that doesn't automatically mean that you are also into drugs. Yeah. So ఈ అంటే ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఆర్జీవి గారు, చెప్పులు చూపించుకోవడం డిబేట్ రూమ్ లైవ్స్లో, మనుషుల్ని పెట్టి బయట కొట్టించడం, ఒకళ్ళ మీద ఒకళ్ళ. నేను అదే అన్నాను, ఆల్ దట్ ఫర్ మీ ఇండికేట్స్ ఎ క్రిమినల్ మైండ్. ఇప్పుడు ఇంత మీడియాలో ఇంత హాట్గా ఉండే టోటల్ ఛానల్స్ 24/7 దాన్ని వాయిన్ చేస్తున్న టైంలో ఓకే, కోపం కంట్రోల్ చేసుకోలేక మీరు ఎవరినో కుట్టారా తిట్టారా అంతవరకు ఐ కెన్ అండర్స్టాండ్. ఎవరో మనుషుల్ని తీసుకెళ్ళి కొట్టడం అంటే అది ఇట్స్ ఏ గ్యాంగ్స్ చేస్తాయి అలాంటి పనులు. రౌడీ షీటర్ చేస్తారు ఆ కైండ్ ఆఫ్ థింగ్స్. యూనో, రౌడీ షీటర్ అలాంటిది ఒక అమ్మాయికి ఎలాగ సాధ్యం అవుతుంది? ఆబ్వియస్లీ ఆ అమ్మాయికి ఉన్న కంపెనీ అలాంటిది, విచ్ ఈస్ వాట్ ఈవెన్ రాజ్ తరుణ్ సేయింగ్. ఆ అమ్మాయికి ఉన్న చుట్టూ ఉన్న కంపెనీ ఈజ్ యాక్చువల్లీ వాట్ నేను అక్కడి నుంచి వెళ్ళిపోయింది దానికి. అలాంటి కంపెనీ ఉందని క్లియర్గా అర్థమవుతుంది కదా. సో మామూలు మీరు పొద్దున ఎవరైనా గొడవ వస్తే మీరు రౌడీలు వస్తారా మీతో కొట్టడానికి? మీకు ఎక్కడ తెలుస్తుంది మీకు రౌడీని పట్టుకోవడానికి అసలు? మీ సినిమాలో రౌడీలు అప్పిస్తారని మీకు ఫోన్ చేస్తారు. సో బట్ యాక్చువల్లీ ఇది ఆన్ అ వెరీ సీరియస్ నోట్ సార్. సో మీకేమర్థమవుతుంది దట్ రాజ్ తరుణ్కి లావణ్యకి మధ్య రిఫ్ట్ రావడానికి ఏవైనా కారణాలు అయి ఉండొచ్చు, బట్ తిన కంపెనీ కరెక్ట్ కాదని రాజ్ తరుణ్ ఫీల్ అయినట్టు మీరు భావిస్తున్నారు? ఐ విల్ టెల్ యూ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు రాజ్ తరుణ్ ఈజ్ ఎ సెలబ్రిటీ, డెఫినెట్లీ కంపేర్డ్ టు హర్ ఈజ్ హైలీ సక్సెస్ఫుల్ పర్సన్, ఫేమస్ విత్ మనీ XY. ఒక టైంలో కాదు, ఇప్పుడు చిన్నప్పుడు అంటే ఒక 10 years 11 వాట్ ఎవర్ ఇయర్స్ బ్యాక్ వెన్ హీ వాజ్ నాట్ అన్ యాక్టర్, అప్పుడు ఇద్దరు సమానం అనుకోదాం. ఆ టైంలో స్టార్ట్ అయిన రిలేషన్షిప్ ఇప్పుడు 10 years తర్వాత రాజ్ తరుణ్ సెలబ్రిటీ స్టేటస్కి వచ్చింది. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏమి ఇస్తానంటే, గోల్డెన్ రిట్రీవర్ అని ఒక కుక్క ఉంటుంది, ఇట్స్ వెరీ లార్జ్ డాగ్. అవును. షువావా అని ఇంకొక కుక్క ఉంటుంది, వెరీ స్మాల్ డాగ్, ఆల్మోస్ట్ గోల్డెన్ రిట్రీవర్ పా దగ్గర ఉంటుంది, అది సైజ్ 6 inches ఉంటుంది అంతే హైట్. నేను ఒకళ్ళ ఇంటికి, మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తే అక్కడ ఆడి దగ్గర ఈ రెండు ఉన్నాయి. వాడు అది షువావా మాట్లాడితే అని దాన్ని వాయించేస్తాం. ఇది గోల్డెన్ రిట్రీవర్ని, అదేమో ఇలా కొంచెం ఇలా అణిగిమణి ఉంటుంది గోల్డెన్ రిట్రీవర్. అది చాలా విచిత్రంగా అనిపించింది నాకు. సో నేను అప్పుడు ఆయన అడిగాను ఓనర్ని, ఏంటది అంటే, సరే ఇప్పుడు ఈ రెండు చిన్నగా ఉన్నప్పుడు ఒకే సైజు ఉండేవి పుట్టినప్పుడు, అవి పెరిగినప్పుడు ఇది ఎంత అయిపోయింది, ఓకే ఇది ఎంత అయిపోయేసరికి ఇప్పుడు చివావా
మాటి మాటికి అది దీనికన్నా పెద్దగా ఉంది, దానికి ఎక్కువ బలం ఉందని గుర్తు రాకుండా మాటి మాటికి కరుస్తూ ఉంటుంది దాన్ని. గోల్డెన్ రిట్రీవర్కి ఆ థాట్ రాకూడదు. ఐ థింక్ లావణ్య ఇస్ ఎ షువావా అండ్ దిస్ గై ఇస్ ఎ గోల్డెన్ రిట్రీవర్. ఏదే అనాలజీలో ఇన్ కంపారిటివ్ ఆస్పెక్ట్ ఆ కాంటెక్స్లో. అప్పుడు మాటి మాటికి ఇప్పుడు ఏం చేస్తారంటే ఆడవాళ్ళకు ఉన్న జనరల్ టెండెన్సీ కూడా, అంటే ఐఎమ్ నాట్ స్పెసిఫైయింగ్ ఎనీబడి, ఒక నేను తన ప్రియురాల్ని, నేను తన గర్ల్ ఫ్రెండ్, నేను తన భార్య అనే ఈ టైటిల్ ఎప్పుడైతే వచ్చిందో దే విల్ స్టార్ట్ హ్యావింగ్ ఎ డామినెన్స్ ఆన్ దట్ పర్సన్ కాన్స్టెంట్లీ టు మేక్ హిమ్ ఫీల్ గిల్టీ, టు మేక్ హిమ్ ఫీల్ గ్రేట్ఫుల్, టు మేక్ హిమ్ ఫీల్ నేను ఇంత ఇచ్చేసాను నీకోసం, అంత చేశాను అని ఆ గిల్ట్ తెప్పించడానికి ఆ ప్రాసెస్లో ఉంటారు. యూనో అది ఒక పర్టిక్యులర్ టైంలో ఒక లిమిటింగ్ పాయింట్కి వస్తుంది, ఒక స్ట్రెచ్ అవుతుంది, ఒక లిమిట్ అక్కడ తిరుగుతుంది. సో ఇప్పుడు ఏ రోజైతే గోల్డెన్ రిట్రీవర్ సడన్గా అది ఒక బయటికి అయిపోయింది షో పని. సో ఇప్పుడు మీరు అదే ఆ సెన్స్ ఆఫ్ రైటియస్నెస్ తోటి నన్ను వదిలేసి ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు అంటే షీఈస్ ట్రైంగ్ టు గార్నర్ పబ్లిక్ సింపతి, విచ్ ఇస్ ద రీజన్ మీడియాకి రావటం, పోలీస్ కంప్లైంట్ చేయడం అనేది అది పాయింట్. దెన్ ఇంకా లీగల్గా ఒకవేళ ఛాన్స్ ఉంటే ఏదన్నా డబ్బులు. సో అండ్ ఒకసారి మీరు ఆ రూట్లోకి వెళ్ళారంటే దెన్ మీ కంట్రోల్ లేకుండానే స్పైరల్ అయిపోతూ ఉంటుంది. అదే అంటే మీరు అది పర్ఫెక్ట్గా చెప్పారు.